Namaskaram, my name is Hani, studying 6th class. My project name is food components. Food containing fats and carbohydrates are called energy-giving food. Carbohydrates mainly provide energy. Rice, finger millet, sorghum are some plant sources of carbohydrates. Fats, we can get fats from plants and animals. Sunflower oil, coconut oil, groundnut oil are some plant sources of fats. Ghee, curd, butter, egg, fish are some animal sources of fats. Proteins are needed for the growth and our repair body. Food proteins are often called body building foods. We can get from you can get proteins from plants and animals. Groundnut, red gram, black-eyed pea, moong dal are some plant sources of proteins. From animals, milk, egg, fish are some animal sources of proteins. Thank you for giving this opportunity. నమస్కారం, నా పేరు వంశీ. నారో తరగతి చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ పేరు ఆహార అంశాలు. కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు. బియ్యం, రాగులు, జొన్నలు ఇవి మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు. ఈ మొక్కల నుండి లభిస్తాయి. సమకృతులు ఇవి మొక్కల నుండి లభిస్తాయి, జంతువుల నుంచి కూడా లభిస్తాయి. మొక్కల నుండి లభించేటివి శనగిత్తలు, బ్యాలు, అలసందలు, పెసరబేడలు ఇవి మనకి మొక్కల నుండి లభిస్తాయి. ఇవి మనకి ఆహార ధాన్యాలు. జంతువుల నుంచి లభించేటివి పాలు, గుడ్డు, చేప ఇవి జంతువుల నుంచి లభిస్తాయి. ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు అంటే ఇవి జంతువుల నుంచి లభిస్తాయి. ఇవి ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు మొక్కల నుండి లభిస్తాయి, జంతువుల నుంచి కూడా లభిస్తాయి. మొక్కల నుండి లభించేటివి పొద్దున తిరిగిన నుండి, కొబ్బరి నుండి, శనగిత్తనాల నుండి మొక్కల నుండి లభిస్తాయి. జంతువుల నుంచి లభించేటివి నెయ్యి, పెరుగు, వెన్న, గుడ్డు, చేప ఇవి జంతువుల నుంచి లభిస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు.